జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్న సైడ్ జరగండి సైడ్ మేడం కొంచెం ముందుకు రండి రైట్ ఓకే ఓకే లోకల్ డౌన్ ముందుకు రండి జై తెలంగాణ. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి గారు ఏసీపీ గారికి ఫోన్ చేసి జై తెలంగాణ జై కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు పొద్దున బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలి మీరు ఉండండి అని అంటే ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిన మీదట వారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినారు. ఒక శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏసీపీ గారు ఉండి మరి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది. అక్కడ దాకా పోయినాక ఏసీపీ గారు లేరు, ఎస్ఐ గారు ఉన్నారు, తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడిగా ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు, నాకుండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి, పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పులేదు, కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పులేదు. కానీ తిరిగి మళ్ళీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. అది కూడా సెక్షన్లు పొద్దున్న నుండి ఇప్పుడు ఒకటి రేపు ఒకటి అన్నట్టు అర్ధ గంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న 10కి అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్ళకపోవడం అన్నది డెఫినెట్ గా అన్యాయం. కేవలం 5 తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి వారిని చూడడానికి వెళ్ళిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు వివేక్ అన్న గారు అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో. అరెస్టులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు. మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసరపు కేసులు, అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఒకటి ఈరోజు ప్రజాస్వామ్యంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎమ్మెల్యేలకు టైం ఇచ్చిన తర్వాత కూడా మేము పలానా మాకు సంబంధించిన కేసు పెట్టడానికి వచ్చినామంటే కూడా అలో లేకపోవడం అనేది మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో చూస్తున్నాం. ఒకటి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రజాపాలన అని చెప్పారు, ప్రజాపాలన ఇదేనా అని అడుగుతున్నాం. ఒక ఎమ్మెల్యేకి పోలీస్ స్టేషన్కి వెళ్ళే హక్కు లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు ఏ రకంగా ప్రజా సమస్యల గురించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు? రెండవది, ఈరోజు ఈ మార్నింగ్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి ఈరోజు ఈవినింగ్ వరకు కావాలని డిఫరెంట్ సెక్షన్స్ పెట్టి నాంచి ఏదో రూపంలో కేసు చేయాలి, కేసు చేసి రిమాండ్కి పంపించాలనే ఒక కుట్రపూరితమైన చర్య అనేది సెక్షన్ల గురించి ఇంకా
పూర్తిగా డీటెయిల్స్ అయితే మాకు తెలియదు, లోపల వాళ్ళకు తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ తీసుకెళ్లారు, మార్నింగ్ అరెస్ట్ చేసిన తర్వాత ఇంత జాప్యం ఎందుకు, ఇంత లేట్ ఎందుకు అంటే ఏదో ఒక రూపంలో వీళ్ళని అరెస్టులు చేయాలి. ప్రజా సమస్యల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున గొంతెత్తి క్వశ్చన్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు. హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తానడం, నోటికొచ్చినట్టు తిట్లు మాట్లాడడం, కేసీఆర్ గారిని తిట్టడము, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఒక్కరినని కాదు ప్రజా నాయకులనే కాదు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం, నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం, తండా గిరిజన బిడ్డల్ని లగచర్లలో ఇష్యూ చూసాము, హైకోర్టు ఏ రకంగా మొట్టికాయలు వేసిందన్న సంగతి చూసాము. ఈ రోజు ఉద్యమ నాయకుడైన హరీష్ అన్నను అరెస్ట్ చేసి పొద్దున తీసుకొచ్చి ఇక్కడ కూసబెట్టి కనీసం చూడడానికి వందల మంది ప్రజలు కార్యకర్తలు వచ్చినా కూడా, నాయకులు వచ్చినా కూడా అలో చేయకుండా ఇబ్బంది పెడుతూ వందల వేల సంఖ్యలో పోలీసులను ఇక్కడ పెట్టి నిర్బంధ పాలన అంటే ఎట్లుంటుందో చూపించారు. మేము ఒకటే చెప్తున్నాం, మాది స్వేచ్ఛా పాలన, ప్రజాపాలన, మాకు ఎటువంటి హద్దులు లేవు, ప్రజలు స్వేచ్ఛగా ఏమైనా చెప్పొచ్చు అన్నారు. మీరు చేస్తున్న పాలనను క్వశ్చన్ చేస్తున్నందుకు మా మీద నిర్బంధం అని అంటున్నాం. మీరు ఎంత నిర్బంధాలన్నా పెట్టండి, ఎన్ని అరెస్టులన్నా చేయండి, ఎంతమంది నాయకులనైనా అరెస్ట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉద్యమ పార్టీ ఇది, ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడతాము, ఉంటాం.